நாளைக்கு நம்ம நகை கிடைச்சதுன்னு பேபி சார் சொல்லியிருக்காருமா. நாளைக்கு நகை கிடைச்சதும் நேரா ஹாஸ்பிட்டல், அப்சர்வேஷன், அப்புறம் சர்ஜரி. உனக்கு பிடிச்ச மகேஷ் பாபு, விஜய் தேவர்கொண்டா இங்கதான் இருப்பாங்க தெரியுமா? ஒரு தடவை போய் பார்ப்போமா? சர்ஜரி முடிஞ்சு நம்ம திரும்பி போறப்ப நம்ம அவங்க வீட்டை பார்த்துட்டு போலாம். இன்னைக்கு கோல்டு ரேட் எவ்வளவு இருக்குன்னு பாரு. பாருடா. ஆனா நான் அழுத மாட்டேன். எனக்கு தெரியும் நாளைக்கு கோல்டு கிடைக்கும். நாம ஹாஸ்பிட்டல் போவோம், சர்ஜரி எல்லாம் நல்லபடியாவே நடக்கணும். எனக்கு நல்லாவே தெரியும். ஆனா எனக்கு தெரியாதது என்னன்னு தெரியுமா? கேளு கேளு, முகத்தை பார்த்து கேளுடா. நீ கேட்டதானே தெரியும் என்னன்னு. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ప్రాపర్టీ వెలియపాలెం మునిస్వామి నాయుడు. లార్డ్షిప్, అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తాం. కోర్టు కూడా హాజరయ్యారు. ఎక్కడికి భయపడ్డావు? ఒకే హేర్ కూడా రాలేదే సార్. ఒక కేసు పని మీద పొరుగు వెళ్ళాను సార్. ఇది షెర్లాక్ హోమ్స్ మరి దొర విచారణ చేసి చేస్తారా? రిపోర్ట్ ఇచ్చావా? ఇచ్చాను సార్. అప్పుడే సార్. సార్ నమస్తే సార్. ఏంటి అందరూ వచ్చారు? ఆశ్చర్యంగా ఉంది. వర్షం పడుతుందేమో. చెక్ చేసావా? చెక్ చేశాను సార్. సబ్మిట్ చేస్తాను. రికార్డ్ ఇస్ అడ్జర్న్. జడ్జి గారు ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నారు. ఈ రోజు కేసులన్నీ ఇంకో రోజు చెక్ చేస్తాం. సార్ ఇచ్చుకోండి. ఎందుకు వస్తున్నారు? అందరూ వస్తుంది కదా సార్. సార్ నీకు ఏడైనా పోండి సార్. ఇచ్చుకోండి సార్. నేను కాలంగా కాచుకొని కూర్చున్నాను సార్. ఈ కన్ను ముందు ఉంటే నాకు ఇచ్చుకోండి సార్. సార్ నా కూతురికి నేను రుణం తెచ్చుకోండి సార్. ఇవాళ నగరం తెస్తున్నారని సార్. నా నగరం నాకు ఎప్పించారు సార్. కావాలి సార్. సార్ కోర్టులో అలా బిహేవ్ చేస్తారా? బేబీ సార్ క్లైమ్ కాబట్టి మేము అది వదిలేసారు. లేదంటే బొక్కలో తోసేవారు. జడ్జి కి 100 పనులు ఉంటాయి. మరణ వాంగ్మూలం అయి ఉంటది, లేదా వాళ్ళ ఇంట్లో ఎమర్జెన్సీ ఉండి ఉంటది. అవన్నీ మీకు చెప్పరు. జడ్జి అంటే దేవుడు లాగా ప్రశ్నలు ఏమో అడగకూడదు. చేతులు ఎత్తి మొక్కాలి. గుర్తుందా నీకు? పెద్ద పోట్లాడివా నువ్వు? జడ్జి గారితో అలాగే మాట్లాడేది. నీకు ఇది ఒక్క కేసు. నాకు ఇక్కడ రోజు ఇలాంటి 1000 కేసులు ఉన్నాయి. ఆ 1000 కేసులు ఒక్క కేసు కూడా ముగించము సార్. చిప్పే బిర్యానీ పట్టు అలా చర్చి గారు లోపల పిలిచి నోట్లు వచ్చి తిట్టారు. పిచ్చను ఇక నగ నీకు ఎవరు ఇప్పిస్తారో చూస్తాను. సార్ ఇలాగే సార్. నేను మీలాగే సార్. కేసు పని మీద ఇక్కడికి వచ్చాను. నమ్మలేకపోతున్నా కదా. 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీ అమ్మాయి వయసే సార్. ఒక యాక్సిడెంట్ లో ఫ్యామిలీ మొత్తం పోయారు. నేను కూడా పోయానని మా ఊరు ఎమ్మెల్యే డెత్ సర్టిఫికేట్ ఇచ్చి నా ఆస్తి మొత్తం రాయించేసుకున్నాడు. లేదు, నేను చావలేదు, ప్రాణంతోనే ఉన్నాను. అది కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాను సార్. నా దగ్గర ఉన్న ఆఖరి పైసా లాగేసుకునే వరకు కేసు నడిచింది సార్. 17 ఏళ్ళు. ఇక నా వల్ల కాల. దమ్ము లేదు, దమ్మిడి లేదు. ఆ
అప్పటి నుంచి వాళ్ళు చెప్పే పనులన్నీ చేస్తూ వాళ్ళు ఇచ్చే పదో పరకో తీసుకుంటూ ఇదిగో వాళ్ళ పాత బట్టలు వేసుకుంటూ ఇక్కడే ఇలా బతికేస్తున్నా. బయట నాకు ఎవరు ఉద్యోగం కూడా, ఎందుకంటే నేను చచ్చాను కానీ. అందుకే పిచ్చాను నా పేరు సార్. అసలైన పేరు మర్చిపోయి చాలా కాలం సార్. కోర్టుకు వస్తే శిక్ష పడుతుందని అంటారు కదా సార్. కోర్టుకు రావటమే శిక్ష సార్. తాగండి సార్. ఏ సుమంతకాలం ఒప్పుకుంటారుగా తాగండి. చాలా మహిమగల స్వామి. కోర్టు కూడా పరిష్కరించలేని సమస్యలని ఈయన పరిష్కరిస్తారు.
చక్కెర చిక్కాకి చుక్కాకి చూ చుక్కాకి చూ మాత్ర ఇంకా వీడియో తగ్గల పీక్ లో ఉంది. నువ్వేం ప్లేయరు గ్రేట్ ఖాళీయా? నువ్వేం మాట్లాడలా పోయా, నేను పోతాను. నా పేరు భద్రుడు, వీరభద్రుడు. అయితే నేనే శివ, కొరటాల శివ. కొరటాల శివుడు, కైలాస శివుడు, పరమేశ్వరుడు. స్వామి, వీరభద్ర స్వామి, నా ముందుకు ఎందుకు వచ్చారు? ఈ రోజు నిన్ను శిక్షించే రోజు. నేనేం తప్పు చేశాను? చూస్తావా? స్వామి, నన్ను క్షమించండి స్వామి. ఏదో ఒక చిన్న తప్పు చేశాను. చిన్న తప్పు. పెద్దదే పెద్దదే. నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వడం పైన రేపే సరిదిద్దుకుంటాను. ఇంతకాలం చేయలేని ఒక రోజున ఎలా సాధ్యమవుతుంది? ఇన్ని రోజులు కావాలనే చేయలేదు. అప్పుడే కదా ఫీజు తీసుకోగలను, అప్పుడే కదా రైట్ లో వాచ్ లెఫ్ట్ లో వాచ్ కట్టుకోగలను. క్యాష్ కానీ ఇది సింపుల్ మ్యాటర్ స్వామి. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ ఒకే రోజులో ఆర్డర్ తీసుకోవచ్చు. దాన్ని కొంతమందిని కరెక్ట్ చేయాలి. బెంచ్ క్లర్క్ వాడి కూతురు నచ్చిన సైకిల్ కొనిస్తే చాలు. తర్వాత పోలీస్ రిపోర్టు 500 ఇస్తే చాలు, వెంటనే హాజరవుతారు. నెక్స్ట్ ఇది బంగారమే రిపోర్ట్ ఇవ్వడానికి అప్రైజర్ తెలుసా, ఆయన వాళ్ళు మందిస్తే చాలు, వెంటనే రిపోర్ట్ ఇచ్చేస్తాడు. ఇవన్నీ చేశాక అయ్యగారు వెళ్ళి కలుద్దాం అంటే పోయే వస్తాడు. అయ్యగారిని 200 రూపీస్ ఇస్తే చాలు, ప్రాపర్టీ పడేస్తాడు. తర్వాత మన అయ్యగారు ఆయన మనసు ఉంచుకోకుండా ఇవ్వాల్సింది ఇచ్చామంటే వెంటనే ఆర్డర్ పాస్ చేస్తా, రేపే అయిపోద్ది. ఎంత ధైర్యం ఉంటే డబ్బు వచ్చి కేసు ముగిస్తానని నాతోనే అంటా. స్వామి, ఇంకేం చెప్పాలి? డబ్బులు ఉంటేనే కోర్టులో అన్ని జరుగుతాయి. సెట్ చేయకపోతే కరెన్సీ తప్పంటే అది మా తర్వాత పెద్ద నచ్చింది, అది మా అడిక్షన్. ప్రొసీజర్ ఉంది. దేవుడు వచ్చిన మార్చలేదు. అయ్యో కాంప్రమైజ్ అయిపోదాం. నీకు నచ్చిన పని చేస్తాను. నేను భరించి నచ్చి చాంద్ర చేయిస్తాను. పాట పాడతాను. ఓ వీరభద్ర దేవా, మమ్ము కరుణించవచ్చావా దేవా, వీరభద్ర. ఇలా ఏమైనా చేస్తారు. అయ్యో, ఇలా అన్యాయంగా శిక్షించి నేను చంపడం తప్పు స్వామి. ఈ పాపని నువ్వుకే మొదలు పెట్టడం. నీతిని కాచే దేవుడి నీతిని తప్పచ్చా? ఏమన్నావురా? నీతిని కాచే దేవుడే నీతి తప్పొచ్చా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మా కోర్టు ప్రొసీజర్లు, కానీ అది కూడా నన్ను శిక్షిస్తున్నారే. మీరే కదా దేవుడు, ధర్మాన్ని కాచే దేవుడు. రండి, మా కోర్టుకి రండి. మీకు చేతనైతే న్యాయంగా అమ్మాయికి తన నగరాన్ని ఇప్పించి నాకు ఏ శిక్ష అయినా విధించండి. నేను అంగీకరిస్తా. చేయగలరా? ఛాలెంజరా? న్యాయాన్ని కాపాడే దేవుడికి న్యాయం మీద నమ్మకం ఉందా? రండి. ఇందులో ఒక సంతకం పెట్టండి. ఇదిగో ఇక్కడ. ఈ కేసు మనకు జుజుబి. రాజా, 2 మటన్ బిర్యానీ, ఒక 5 పీస్ చికెన్ పార్సల్ చేయించు. క్విక్ సంతకం పెట్టారా?